మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, సిఎన్జి ధరలు 8 రోజుల్లో 3 సార్లు ఎలా పెరిగాయి? రానున్నటువంటి పెను సంక్షోభంలో ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి విషయం మీద మనం నిన్న ఒక వీడియో మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాన్ని ఆధారంగా పెరిగిపోతున్నటువంటి ఈ ఆయిల్ ధరల ఆధారంగా మనం సూటిగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి 6 ప్రశ్నలు సంధించాలి. ఇది కేవలం మనం అంటే మనం కాదు, ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే కాదు, విశ్లేషకులు, రాజకీయ నిపుణులు, మేధావులు, జర్నలిస్టులు అందరికంటే కూడా పెట్రోల్ పంపు దగ్గర నిలబడి పెట్రోలు డీజిలు కొట్టించుకుంటున్నటువంటి సామాన్యుడికి కూడా ఉదయించేటటువంటి ప్రశ్నలు అన్నమాట ఈ 6 ప్రశ్నలు. ఏమిటయ్యా అంటే, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కదా, మొన్న 5 ఎన్నికలు ఏ సందర్భంలో జరిగాయో తెలుసు, ఏ నేపథ్యంలో జరిగాయో తెలుసు. వెస్ట్ ఏషియా యుద్ధం నేపథ్యం, అమెరికాతో ట్రేడ్ డీల్ నేపథ్యం, ఈ నేపథ్యంలో జరిగాయి కదా. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించారండి. సరే, అప్పుడు సరిగ్గా ఎన్నికల సందర్భంలోనే ఎందుకు తగ్గించారు? ఫస్ట్ క్వశ్చన్. అలా ఉండాలి కదా? లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆయిల్ ధరలు ఎందుకు పెరగడం ప్రారంభమైంది? ఇది రెండో క్వశ్చన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మూడో క్వశ్చన్ ఏమిటయ్యా అంటే, అసలు దీనికి ఈ పెరుగుదలకు అనేక కారణాలు చెప్పవచ్చు. యుద్ధాన్ని కారణంగా చెప్పవచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా. సో రకరకాల సంక్షోభాల కారణంగా చెప్పవచ్చు. కానీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ బాగా తక్కువగా ఉన్నటువంటి రోజుల్లో అధిక శాతం పన్నులు ఎందుకు విధించి సామాన్యుడికి మరింత భారాన్ని మోపారు అనేటటువంటిది మూడో క్వశ్చన్ అండి. 2014 నుంచి 2021 మధ్యలో బాగా తగ్గినాయి క్రూడ్ ఆయిల్ ధరలు. అప్పుడు మరి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలి కదా, తగ్గించలేదు ఎందుకు? పైగా 54% పెట్రోల్ మీద, 49% డీజిల్ మీద అధిక పన్నును విధించి అధిక భారాన్ని సామాన్యుడికి ఎందుకు మోపారు? ఇది మూడో క్వశ్చన్ అండి. నాలుగో క్వశ్చన్ మీకు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా మనకి కారు చౌకగా రష్యా క్రూడ్ ఆయిల్ సప్లై చేసిందండి. అప్పుడు కూడా ఎందుకు సామాన్యులకు ఇక్కడ ఆయిల్ ధరలు తగ్గించలేదు? ఇది నాలుగో క్వశ్చన్ అన్నమాట. ఇంకా ఐదో క్వశ్చన్ దగ్గరికి వద్దాం. అసలు ఇంత సంక్షోభం ముంచుకొస్తుంది, మీరు బంగారం కొనొద్దు, వెండి కొనొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఏదో మాసిపోయిన బట్టలే, మురికి బట్టలే వేసుకొని తినకండి. సరే, ఆయన ఎన్ని రకాల బట్టలు మార్చినా, ఎన్ని రకాల పర్యటనలు చేసినా ఆయన ప్రధానమంత్రి కాబట్టి ఆయనకు వర్తిస్తుంది అనుకోండి. మనకి ఇన్ని జాగ్రత్తలు చెప్పినట్టు పెద్ద మనిషి మార్చిలో పార్లమెంట్లో వెస్ట్ ఏషియా యుద్ధం గురించి, పశ్చిమాసియా యుద్ధం గురించి మాట్లాడుతున్నటువంటి ప్రధానమంత్రి మార్చిలో పార్లమెంట్ని ఉద్దేశించి ఈ పశ్చిమాసియా యుద్ధం ఏ విధమైనటువంటి ప్రభావం చూపబోతుందో అనేటటువంటి విషయం మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మనకు చాలా ఆయిల్ సంక్షోభం రాబోతుంది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ధరలు పెరగవచ్చు అని కనీసం మాత్రంగానైనా ఎందుకు చెప్పలేదు ఒక్క మాట కూడా? ఇది ఐదో క్వశ్చన్ అండి. అంత సంక్షోభం వస్తుందని తెలిసిండి కూడా ఎందుకు చెప్పలేదు? ఆరో క్వశ్చన్ ఏమిటయ్యా అంటే, అసలు మీరు మాట్లాడే ప్రతి మాట ఏ సందర్భంలో ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఏమిటి, ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడడం అనేటటువంటిది చాలా గొప్ప విషయమే. కానీ ఇది సామాన్యులకు సంబంధించినటువంటి వ్యవహారం కదా. ధరలు పెరగడం అనేటటువంటిది సామాన్యుడి మీద పెను భారం మోపడం కదా. అలాంటప్పుడు మీ ప్రతి మాట ఎన్నికల ప్రయోజనాలతో ముడిపెట్టబడి ఉంటుందా? కేవలం ఎన్నికల ప్రయోజనాలేనా? సామాన్యులపై పడేటటువంటి భారం సంగతి మీకు పట్టదా? ఇది ఫైనల్ క్వశ్చన్, ఆరో క్వశ్చన్ అండి. ఈ 6 క్వశ్చన్స్ మీరు ప్రధానమంత్రిని మీరు అడుగుతున్నట్టే, నేను అడుగుతున్నట్టే, దేశమంతా అడుగుతున్నట్టే. అఫ్కోర్స్ నిన్న కాంగ్రెస్ పార్టీ వారు, మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా మాట్లాడారు ఇదే విషయాన్ని.
ఇప్పుడు సమాధానం వస్తుందో లేదో మనకు అనవసరం, కానీ ఈ 6 ప్రశ్నలు మాత్రం సగటు భారతీయుణ్ణి కలవరపరుస్తున్నాయి. ఇక ముందు ముందు ఆయిల్ ధరలు పెరుగుతూ పోతూ ఉంటే ఏ ధరలు ఏ విధంగా పెరుగుతాయి ఏమిటి అనేది ఒక అంచనా నిన్ననే కదా మనం మాట్లాడుకున్నాం. ఏది ఏమైనా ఈ 6 ప్రశ్నలు ప్రతి భారతీయుడిని తొలిచేస్తున్నాయండి. ఏ ప్రయోజనాల కోసం, ఏ ఉద్దేశాలతో, ఎందుకు, ఎప్పుడు, ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏమిటి అనేటటువంటిది ఒక విషయాన్ని గమనించాలి అంతే. మీరు గమనించడం కోసమే ఈ ఒక్క విషయం. ఏదో మనం వేసే 6 ప్రశ్నలకు అక్కడి నుంచి మహానుభావుల దగ్గర నుంచి సమాధానం వస్తుందని మనమేం ఆశించడం అవసరం లేదు. మనం తెలుసుకోవాలి ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది, ఎలాంటి సందర్భంలో ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది అనేటటువంటిది. అంతే మిత్రులారా, థ్యాంక్ యూ.